మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా గ్లోబల్ అండ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు విశ్వేశ్వర్ రెడ్డి కల్వాల గారు మనకు వచ్చిండ్రు. సో ఆయనతో మరిన్ని విషయాలు. వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ. నమస్తే, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మా విన్నపాన్ని మన్నించి మా ఛానల్కి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్ అన్న. సో వార్తలోకి వెళ్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది ఏముంది అని అంటే, చివరిదాకా జనం బయటపడరు జాగ్రత్త అని చెప్తుండు కేసీఆర్. అంటే ఆయనకు జరిగినటువంటి పరిస్థితి జగన్కు మళ్ళీ జరగవచ్చునా? అంటే పబ్లిక్ గురించి కదా, పబ్లిక్ గురించి. ఓకే, తప్పకుండా. ఎందుకంటే యూజువల్గా ఏంటంటే నేను మై అబ్జర్వేషన్ ఆన్ ద పాలిటిక్స్, ఈసారి పర్టికులర్గా తెలంగాణ సమాజం కూడా చాలా జాగ్రత్తగా, చాలా ఫెయిర్గా, అంటే దే వెయిటెడ్, అంటే దే హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్. ఓకే, కానీ దే డోంట్ వాంట్ ఎక్స్ప్రెస్ అవుట్ ఆఫ్ ఇట్. ఎక్స్ప్రెస్ చేయకుండా టైం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఒకప్పటిలాగా లేరు సమాజం కూడా, వాళ్ళ అస్త్రాన్ని వాళ్ళు ప్రయోగించారు. కరెక్ట్. అయితే ఇంకొకటి అన్న, ఇప్పుడు ఇంతకుముందు అంటే అక్కడ యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి పాలిటిక్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు కానీ ఇక్కడ మనం ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? అంటే ఏమైందంటే, అక్కడ యూజువల్గా పొలిటికల్ సైడ్ చూస్తే ఆర్ లీగల్ సైడ్ చూస్తే అమెరికా రాజ్యాంగం లీగల్ సిస్టమ్ బిల్డ్ చేసిన తర్వాత మైగ్రేషన్ జరిగింది అక్కడ. ఓకే, అంటే కొద్దిమందితో మొదలైనాక సిస్టమ్ లా మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ప్రపంచ దేశాల నుంచి, అన్ని దేశాల నుంచి కూడా మైగ్రేషన్ జరిగింది. ఓకే, ఇక్కడ ఏమైందంటే పాపులేషన్ ఉన్న తర్వాత లీగల్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయాలంటే, టఫ్ లీగల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. అది ఇంకా పూర్తిగా ఇన్కార్పొరేట్ కావట్లేదు. మనం చూసిన కదా, లీగల్గా కానీ కేసెస్ కానీ చూస్తే పెండింగ్ ఎన్నో ఉంటాయి. అక్కడైతే ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చింది కదా, ఇప్పుడు ట్రాకింగ్, ఎలక్ట్రానిక్ సర్వైవలెన్స్, అవన్నీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటుంది అమెరికా. సో అందువల్ల అక్కడ లీగల్ సిస్టమ్ కూడా, తర్వాత ఈ పొలిటికల్ సిస్టమ్ కూడా అంతా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో దాన్ని ఓపెన్గా ఇది ఇంకా అడాప్ట్ చేసుకోవాలి, ఇంకా మోర్ ఇంకా కావాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొకటి అంటే, ఇప్పుడు మనకు ఇక్కడ ఈ గవర్నమెంట్స్ కానీ, బీఆర్ఎస్ కానీ అండ్ టీడీపీ, మన కాంగ్రెస్ కానీ, లేక ఇతర బీజేపీ పార్టీలు, ఇతర పార్టీలు కానీ, ఏ పార్టీలు వచ్చినా కూడా ఉచిత హామీలను అనేటివి ఒక వరదలాగా ప్రవహించేటట్టుగా చేస్తున్నారు. సో ఆ ఉచిత హామీల వల్ల, ఉచిత పథకాల వల్ల దేశానికి పెను నష్టం సంభవించే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు హెచ్చరించారు. అయినా కూడా ఈ పార్టీలు మళ్ళీ తదేకంగా అదే చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలు సంవత్సరానికి, ఒక త్రైమాసికానికి దాదాపు 6 లక్షల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మన బడ్జెట్ కూడా అంత లేదు. మామూలుగా మన బడ్జెట్ ఒక 2.5 లక్షల కోట్లు, అంతకంటే ఎక్కువ లేదు. దాన్ని మించి, బడ్జెట్ను మించి ఖర్చులు అవుతున్నాయి. పరిస్థితి ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? అంటే ఏదైనా, అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, జాతీయ ప్రభుత్వం కానీ, ఏదైనా కూడా ఉచితాలు అంటే సొసైటీ డెవలప్మెంట్ కానీ, ఇంటిగ్రేషన్ కోసం కానీ ఇవ్వచ్చు కొన్ని వరకు. అవి ఏమి ఇవ్వచ్చు? విద్య ఇవ్వాలి, టోటల్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వాలి, టోటల్ హెల్త్ కేర్ ఫ్రీ ఇవ్వాలి. ఓకే, తర్వాత కూడు గుడ్డ బట్ట ఆ టైపు వాళ్ళకి కపడా, మకాన్, రోటీ ఆ రిలేటెడ్ మాత్రమే మనం ఫ్రీ ఇవ్వాలి. మిగతా ఏది కూడా ఫ్రీ ఇవ్వద్దు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ఎన్లైటన్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. అప్పుడు వాళ్ళంతా ఒక స్ట్రీమ్ లైన్లో ఉంటారు. అది కాకుండా ఇంకేది ఇచ్చినా కూడా అది బర్డెన్ అవుతుంది. అది ఏది రాష్ట్ర ప్రభుత్వానికైనా కానీ, జాతీయ ప్రభుత్వానికైనా బర్డెన్ అవుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ప్రజల నుంచి వచ్చిన డబ్బుతో, అంటే పన్నుల రూపకంగా వచ్చిన డబ్బుల్నే మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇప్పుడు మీరున్నా, నేనున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అది ఇక్కడ కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఆ ఎగ్జిక్యూషన్లో డిస్ట్రిబ్యూషన్లో ప్రాపర్గా ఎప్పుడు ఉంటుందంటే, అవి రైట్ఫుల్ సోర్సెస్కి వెళ్తేనే అది బాగుంటుంది, సమాజం బాగా ఎదుగుదల ఉంటుంది. కాకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సో ఈ ప్రపంచ దేశాలలో కూడా కొన్ని దేశాలు ఇబ్బందులు ఎదుర్కొనే ఫ్రీ బీసీ ఇచ్చినాక. సో పీపుల్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఫ్రీ ఇవ్వాలని. మనమే వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. ఇది తీసుకోండి, ఇది తీసుకోండి అని అంటే ఎవరు వద్దంటారు? మనం ఎవరైనా ఇస్తా అంటే ఎవరు వద్దంటారు? సో పబ్లిక్ కూడా ఇస్తారు. అది కాకుండా కొద్దిగా డిసిప్లిన్గా, సిస్టమేటిక్గా మనం ఏది అవసరమో అని చెప్పగలిగితే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ మనం కొద్దిగా
అంత్యనిష్ఠురం ఆదినిష్ఠురం టైప్ ముందే చెప్పేస్తే బాగుంటుంది. మనం ఏంటంటే ఈజీగా ఓటు వరకే ఒకటి చెప్పి ఓటు తర్వాత ఇంకోటి చెప్పి మళ్ళీ కరెక్షన్ చేసుకుంటుంటారు. అది దాన్ని మొత్తం అన్ని ఫ్రీ ఇవ్వాల్సింది చేయలేరు. ఇప్పుడు మీరు అన్నారు కదా బడ్జెట్, ఇది ఇంత ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన సోర్స్ని బట్టే మళ్ళీ మనం ఇవ్వగలుగుతాం. లేకపోతే ఏం చేస్తాం, అప్పు తీసుకుంటాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన బడ్జెట్ ఆర్థిక నిపుణులు చెప్పినదే నేను చెప్పిన. కరెక్ట్. అంటే సో ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉండబోతుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా టైటిల్ ఇచ్చారు. ఆ గతంలో కూడా నిర్మలా సీతారామన్ వీళ్ళు అప్పు తెచ్చుకోవడానికి మళ్ళీ ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ అప్లై చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ స్టేట్కి సంబంధించినటువంటి అప్పులు ఇస్తే మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి నిర్మలా సీతారామన్ క్లియర్గా ఆర్బీఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. సో వాళ్ళు అప్పుడు అప్పు కూడా ఇవ్వలేదు. సో ఇలాంటి పరిస్థితులే కనుక వస్తే మనకు ఈ రాబో కాలము గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అవును. అయితే స్టాటిస్టికల్గా అన్ని నెంబర్స్ అన్ని ఇది చేస్తున్నారు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అవుతుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చూస్తుంది. నెంబర్స్ స్టాటిస్టికల్ ఎట్లా చేయగలుగుతాం, ఏ రకంగా చేయగలుగుతాం, ఇప్పుడు పాత అప్పులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్కలు చూడాలి కదా. ఇప్పుడు అందుకోసం శ్వేతపత్రం వచ్చింది కదా, శ్వేతపత్రాన్నితోని వీళ్ళు ఇది ట్యాబులర్ ఫామ్లో తెలుస్తాయి కదా, లాభాలు ఏంది నష్టాలు ఏంది, కాస్ట్ అనాలిసిస్ అంటారు కదా మన. సో అయితే మీరు కూడా అది గతంలో ఉద్యమం చేసిరు, మేము కూడా చూసినాం. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా నేను కూడా చాలాసార్లు మిమ్మల్ని చూసినాం, ఇంటర్వ్యూలు చేసినాం. అక్కడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉద్యమం చేసి మళ్ళీ అక్కడ వెళ్ళిపోయారు. సో అప్పుడు మనకు సర్ప్లస్ బడ్జెట్ ఉండే. హైదరాబాద్ నుంచి కాకుండా మొత్తం ఓవరాల్ తెలంగాణ నుంచి చూస్తే 70% ఉన్నటువంటి సర్ప్లస్ బడ్జెట్ ఈరోజు 5 లక్షల కోట్ల అప్పుకు వచ్చేసింది. ఇదంతా తీరాలి అని అంటే ఇంకెంత టైం పట్టొచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ అంటే రెవెన్యూ మోడల్, ఇప్పుడు మంచి రెవెన్యూ మోడల్ ఉండగలిగితే ఇట్ విల్ బి గుడ్. ఆ రెవెన్యూ మోడల్ వచ్చి ఎంతవరకు తీసుకుంటాము, ఎంతవరకు చేయగలుగుతాం అనే దాన్ని బట్టి కొద్దిగా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఎట్లా వస్తుంది, సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కడ పెట్టబోతున్నాం అన్నప్పుడు, తర్వాత అప్పులు, ఇప్పుడు అప్పులు వచ్చింది అయితే అప్పును మనం తీర్చాలి 100%. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే అది బర్డెన్ సమ్ అంత పాపులేషన్. సో దాన్ని స్టాటిస్టికల్గా మంచి ఫైనాన్స్ వాళ్ళు ఉంటే, సో సెంట్రల్ గవర్నమెంట్తో హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని రంగాలలో ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, కొన్ని రంగాలలో బయట నుంచి డబ్బు తీసుకురావాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో కూడా మీరు అన్నట్టు ఎన్ఆర్ఐలుగా మేము తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం. అది ఒక స్వప్నం ఉండే. ఎందుకంటే మా తొలితరం ఉద్యమంలో చాలామంది అసూలు బాసిరు, తర్వాత ఉద్యమంలో పనిచేసిన చాలామంది. ఇక్కడనే కాదు, యుఎస్లో కూడా కొన్ని ఫ్లకార్డ్స్ పట్టుకొని తెలంగాణ రావాలని రోడ్ల మీద కూడా కొంచెం మంది చేసిర్రు. అంటే ముందు వరుసలో మీరు నిలబడ్డరు. సో ఆ టైంలో అట్లుండే. ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి అప్పుల కుప్పగా తెలంగాణ మారింది. మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? అప్పుడు ఉన్నటువంటి తెలంగాణకు అప్పుల కుప్ప అయిన తెలంగాణ వచ్చింది మంచిగా అనిపించిందా? అప్పుడే ఉన్న తెలంగాణ కరెక్ట్ ఉండే అనిపించింది? అంటే అప్పుడు మనం స్వరాష్ట్రం కావాలని కోరుకున్నాం. అంటే అటు నీళ్లు నిధులు నియామకాల మీద మనం పోరాడినాం. అవి కూడా ఏది తీరలే కదా. అదే అంటే నేను అనేది హిస్టారికల్గా కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అంటే సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయి. ఫెయిల్యూర్స్, సక్సెస్ అనేది ఒక 2-3 గనక మనకు కనిపిస్తున్నాయి. ఫెయిల్యూర్స్ అనేటి కోకొల్లలో ఉన్నాయి. కరెక్ట్. రాష్ట్రం వచ్చేది ఒకటే సక్సెస్. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉంది, అది 9 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాని నియామకాలు అనేది చేపట్టలేదు. అది మెయిన్ కాన్సెప్ట్. అది ఇవాళ మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే యువతకు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలే అసలు పడలే కదా. కరెక్ట్. అది చాలా ఇబ్బందికరమైన పరిణామం. నేను ఇక్కడ కాదు, అమెరికాలో వాషింగ్టన్ డీసీ నుంచి కూడా నేను చెప్పాను. ఎందుకంటే అప్పుడు మినిస్టర్స్ వచ్చినప్పుడు కూడా మన దగ్గరికి వస్తారు కాబట్టి వాషింగ్టన్ డీసీలో మాకు అడిగేది అంటే ప్రశ్న చేసే క్వశ్చనింగ్ అథారిటీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము భాగస్వామ్యం అయినాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కార్యోన్ముఖులై, మీరు అన్నట్టు ఇంతకుముందు అప్పుడు వాయలర్ రవి గారు వచ్చినా, ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చినా, మేడం గాంధీ గారు వచ్చినా మేము మెమోరాండం ఇచ్చేవాళ్ళం. మాకు రాష్ట్రం ఎందుకు కావాలని ప్రజెంటేషన్ ఇచ్చాం, ఇంక్లూడింగ్ శ్రీకృష్ణ కమిషన్ కూడా ఇచ్చాం. ఇక్కడికి వచ్చి ఉద్యమం కూడా చేసినాం. ఎన్ఆర్ఐ ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు అందరం ఇంటర్వ్యూ కూడా చేసాం. సో అందులో రాష్ట్రం ఎందుకు కావాలని చెప్పినాం, రాష్ట్రం వస్తే ఏం అడ్వాంటేజెస్ అని కూడా చెప్పినాం. సో వచ్చిన రాష్ట్రాన్ని ఏ రకంగా రన్ చేయడానికి కూడా మా సలహాలు సూచనలు కూడా తీసుకోవాలని చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీవియస్ తీసుకోలేకపోయినాయి. సో అదొకటి రావాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి అనేది ఒక రోజుతోనే కంప్లీట్ కాదు, ఇట్స్ ద కంటిన్యూస్ ప్రాసెస్. మీరు ఇంతకుముందు చెప్పినట్టు అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కొన్ని ఫెయిల్యూర్స్ అయినాయి. లాస్ట్ 2 టర్మ్స్లో ఉన్న ప్రభుత్వం కూడా డెలివరబుల్ చేయలేకపోయింది. ఆ డెలివరీ చేయలేకపోతేనే ప్రభుత్వాన్ని మార్చారు ప్రజలు. సో అట్లే మళ్ళీ చేయలేకపోతే కూడా మళ్ళీ మార్చుతాయి.